ఇంటి దగ్గర వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటే ఒకరోజు సత్యహరిశ్చంద్ర నాటకం ఉందని చెప్పి ఆఫీస్ అయిన తర్వాత నేను స్టార్ట్ అయ్యి వెళ్ళాను. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆడియన్స్‌లో ఒక్కరు కూడా యంగ్‌స్టర్స్ గానీ, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు గానీ అస్సలు లేరు. ఓన్లీ ముసలి వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ సత్యహరిశ్చంద్ర కథ ఏంటో అంతా తెలుసు. బట్ యంగ్‌స్టర్స్‌కి కూడా తెలియజేయడం వల్ల నిజం మాట్లాడడం అంటే ఏంటి? నిజం మాట్లాడడం కోసం ఆయన ఏం చేశారనేది అందరికీ తెలుస్తది. సో, అది మనకి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది. లైఫ్‌కి ఎంతో కొంత ఉపయోగపడుతది. చిన్నపిల్లల నుంచి కొంచెం అర్థమయ్యే వయసు వాళ్ళకి ఇలాంటి నాటకాలు చూపించినట్లయితే. అదేంటో గానీ ముందు రోజు ఆర్కెస్ట్రా అంటే చాలామంది చిన్న పిల్లలు, యంగ్‌స్టర్స్ అందరూ వచ్చారు. బట్ ఇలాంటి నాటకాలు చూడడానికి ఓన్లీ ముసలివాళ్ళు మాత్రమే వచ్చారనమాట. మనం ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి కళాకారుని ప్రోత్సహించినట్టుంటది. అలాగే వీళ్ళకి కూడా జీవనోపాధి ఉంటది గదా! అంతరించిపోతున్న కళల్ని కాపాడుకొని ముందు తరాలకి అందించడం మన బాధ్యత. నా అభిప్రాయం. మీరేమంటారు?